ఈరోజు గొర్రెలు మరియు మేకలు, ద ప్యారబుల్ ఆఫ్ ద షీప్ అండ్ గోట్స్. గొర్రెలేంటి, మేకలేంటి? అయితే ఈరోజు వాక్యము మత్తయి సువార్త 25:31 నుండి 46 వచనాలు మీరు ధ్యానిస్తూ చదవాలని నేను కోరుతున్నాను. చదువుగానే అర్థమైపోతుంది మీకు. మత్తయి సువార్త 25:31 నుండి 46. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేర్పరచినట్లు ఆయన వారిని వేర్పరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకల్లో నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇక్కడ 2 మాటలు మీరు గమనిస్తారు. రండి అని ఒక దగ్గర ఉంది, ఇంకో దగ్గర పొండి అని కూడా ఉంది అన్నమాట. రమ్మంటున్నాడు గొర్రెలు మరి ఎవరికి సూచనగా ఉందంటే విశ్వాసులకు. అంటే యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించి యేసు ప్రభు స్వభావాన్ని ఈ లోకంలో కనపరిచిన వారు గొర్రెలకు సమంగా ఉన్నారు. మేకలు అన్నప్పుడు అవిశ్వాసులు, యేసు ప్రభువును నమ్మని వారు. మనకు తెలుసు కదా, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. గొర్రెలు, మేకలు. మీరు ఇంకోటి మీరు చూసినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, నేను గొర్రెలకు మంచి కాపరి, నేను మేకలకు మంచి కాపరి అన్నాడు. అంటే గొర్రెలు అది విశ్వాసులకు సూచనగా ఉంది. ఇక్కడ గొర్రెలు మేకలు వేరే రోజు ఉన్నది అంటే తీర్పు దినము ఉన్నది. గొర్రెలు మేకలు, మందలో నుండి గొర్రెలను మేకలను వేర్పరిచి కుడివైపున గొర్రెలు ఎడమ వైపున మేకలను నిలబెడతాడు. అంటే తీర్పు దినం, ద జడ్జ్మెంట్ డే. ఆ తీర్పు దినం అవిశ్వాసులు వారు శిక్షకు గురవుతారు. విశ్వాసులు మరి వారి కొరకు సిద్ధపరిచిన నిత్య రాజ్యంలోకి శాశ్వతముగా వెళ్ళిపోతారు. హల్లెలూయా. చూడండి, ఒకరికి శాశ్వత జీవము గొర్రెలకు, మరి నిత్య నరకము మేకలను మరి వెళ్తుందని సూచిస్తున్నారు. ఇక్కడ రండి అని అంటున్నాడు ఎవరిని? గొర్రెలను. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి. తండ్రి ఆశీర్వదిస్తాడు ఎవరిని? యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి యేసు ప్రభు మరి మార్గంలో నడిచిన వారిని తండ్రి తప్పకుండా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనండి. అంటే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా చెప్పినాడు, నేను మీ కొరకు భవనము లేక గృహము సిద్ధపరచ వెళ్తున్నాను, మీ హృదయములు కలవరపడా నీయకుడి. మరి ఇక్కడ 35వ వచనం చూడండి. మరి వీరికి ఇంతగా శాశ్వత రాజ్యాన్ని ప్రభు ఉపమానంలో సిద్ధపరిచినట్టు మనం చూస్తున్నాం. 35వ వచనంలో చూడండి. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అంటే ఇక్కడ మీరు చూసినప్పుడు 6 రకాల పరిచర్య నాకు కనబడ్డది. 6 రకాల పరిచర్య చూస్తున్నాం. ఏంటి? ఆకలి కొనే వారికి ఆహారము, దప్పిగొని వారికి దప్పిక తీర్చడం, పరదేశులను చేర్చుకోవడం, దిగంబరులను వస్త్రములు ఇచ్చి వారిని ఆదుకోవడం, రోగులను సందర్శించడం, ఇంకా చెరసాల్లో ఉండే వారిని దర్శించడం, పరామర్శించడం. చూడండి, ఇవన్నీ దేవునికి ఇష్టమైన పనులు. ఇక్కడ మనం చూస్తున్నాం కనికరము, దేవుని కనికరం. దేవుని కనికరము తప్పకుండా దేవుని బిడ్డల్లో ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. యేసు ప్రభువును అంగీకరించినాము అనగానే మనము తప్పకుండా యేసు ప్రభు యొక్క స్వభావాన్ని మనము ధరించుకుంటాం. యేసు ప్రభు స్వభావం. ఇక్కడ ఈ 6 గుంపుల వారిని చూసినప్పుడు వీళ్ళందరి గురించి దేవునికి ఎంత చింత ఉందని నాకు అనిపించింది. అంటే గాడ్ కేర్స్ ఫర్ ఆల్ దీస్ పీపుల్ కదా. మనం అనుకుంటాం పేదవారికి ఎవరు ఉన్నారు? పేదవారికి దేవుడు ఉన్నాడు. పేదవారు, బీదవారు, మరి రోగులు, మరి వస్త్రహీనులు ఉండేవారు, పరదేశులు, ఇవన్నీ కూడా అంటే వీరందరికీ సేవ చేయడం, దేవుని యొక్క కనికరాన్ని ప్రజలకు అందించడం, ఇవన్నీ దేవునికి ఇష్టమైన పనులు అని మనం చూస్తున్నాం. వారిని అంటున్నాడు అన్నమాట, వారు గొర్రెలు. వారు మరి దేవుని చేత, నా తండ్రి చేత మీరు ఆశీర్వదింపబడినవారు, మీరు లోనికి రండి అని వారిని ఆహ్వానిస్తున్నాడు. అంటే దేవుడు మనకిచ్చిన తలాంతులు తప్పకుండా చాలా చక్కగా వాడాలని. ఇంతకు ముందున్న పారాగ్రాఫ్ లో మీరు చూసినప్పుడు, దీని ముందున్న వచనాలు చూసినప్పుడు 14 నుండి 30 వచనాలు చూసినప్పుడు తలాంతులు మరి దాని వినియోగం, తలాంతులు వాడని వానికి శిక్ష, నరకం, వాడిన వారికి ప్రశంస, మనం ఇవన్నీ చూసినాం. అవునా కదా?
అవునా? అవన్నీ నేర్చుకున్నాం అంటే వెంటనే మరి ఇక్కడ ఈ కార్యము రాసినప్పుడు నేను అనుకున్నాను, అంటే తలాంతులు, దేవుడిచ్చిన సామర్థ్యం, దేవుడిచ్చిన వరాలు మనం ఏ విధంగా వాడుకోవాలి, దేవుని యొక్క మన్నన ఏ విధంగా పొందుకోవాలి. 37వ వచనం చూడండి. అందుకు నీతిమంతులు ఇలా అడుగుతున్నారు, అంటే గొర్రెలు అనబడిన వారు అడుగుతున్నారు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉంట చూచి నీకు ఆహారం ఇస్తిమి, నీవు దప్పికొని ఉంట చూచి ఎప్పుడు దాహం ఇస్తిమి, ఎప్పుడు పరదేశమై ఉంట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇస్తిమి, ఎప్పుడు రోగివై ఉండుటయు చెరసాల్లో ఉండుటైన చూచి నీ వద్దకు వచ్చిమని ఆయనను అడిగేదారు. అంటే అడుగుతున్నారు, ఎప్పుడు అసలు మేము ఈ పనులన్నీ చేసినాం. ఇక్కడ వారిని ప్రశంసించినప్పుడు ప్రభు అంటున్నాడు, ఉపమానంలో అంటున్నాడు, నేను ఆకలి కొంటిని, నేను దప్పికొంటిని, నేను దిగంబరినై ఉన్నప్పుడు, నేను రోగినై ఉన్నప్పుడు, నేను చెరసాల్లో ఉన్నప్పుడు. అప్పుడు వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు శిష్యులు, ఎప్పుడు నువ్వు ఉన్నావు, ఎప్పుడు మేము నీకు పరిచర్య చేసినాము అన్నప్పుడు మరి ప్రభు అంటున్నాడు, నీతిమంతులు ఇలా అడుగుతున్నారు. 39వ వచనం, ఎప్పుడు రోగివై ఉన్నటువంటి చెరసాల్లో ఉంటాయని చూసి నీ వద్దకు వచ్చిమని ఆయన అడిగేది. 40వ వచనం చూడండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒక్కనికి మీరు చేసిరి గనుక నాకు చేసిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని వారితో అన్నాడు. అంటే మనము ఎప్పుడైతే ఇలాంటి వారికి మనం సహాయం చేస్తామో ఆ సహాయం అంతా ఎవరికి చేసినట్టు? దేవునికే చేసినట్టు. అయ్యో, నేను దప్పికొంటినంటే నువ్వెప్పుడు దప్పికున్నావు, నేను రోగి నువ్వెప్పుడు రోగిగా ఉన్నప్పుడు మేము వచ్చి నిన్ను పరామర్శించినావు, నువ్వెప్పుడు చెరసాల్లో ఉన్నావు అంటే దానికి జవాబు ఇలాగున్నదంటే, మిక్కిలి అల్పులైన సహోదరులకు మనము చేసే ప్రతి మేలు కూడా అది దేవునికి చేసినట్టే. అంటే వాక్యంలో, లేఖనాల్లో మనం చూస్తాం, మీరు ఏ పని చేసినా కానీ అది ప్రభు నిమిత్తము చేసినట్టు చేయాలి అని. మరి ఇక్కడ 41 చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి వేర్పరిచినాడు కదా, గొర్రెలను మేకలను వేర్పరిచినాడు, నీతిమంతులను అనీతిమంతులను, విశ్వాసులను అవిశ్వాసులను. మరి అవిశ్వాసులు ఈ కార్యాలు చేయలేరు, ఎందుకంటే వారు యేసు ప్రభును అంగీకరించలేదు కాబట్టి యేసయ్య స్వభావం వారిలో ఉండదు. యేసు ప్రభుని అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని చక్కగా నడిపిస్తాడు. ఆత్మ ఫలములు ఉంటాయి. ఏవవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, విశ్వాసము, సాత్వికము, దయాళుత్వము, మంచితనము, ఆశానిగ్రహం, అన్ని ఫలాలు అన్నమాట. చూడండి, ఇక్కడ 6 రకాల పరిచర్యలు ఉంటే, ప్రేమ లేకుంటే ఏ పరిచర్య చేస్తుందా? నీకు ప్రేమ లేకుంటే నీ సమయాన్ని నువ్వు వెచ్చించి రోగిని పోయి దర్శిస్తావా? నీకు ప్రేమ లేకుంటే చెరసాలకు వెళ్ళి దేవుని వాక్యం అందించగలుగుతావా? కేవలం అది ఎవరి శక్తి? అది యేసు శక్తి. గట్టిగా చెప్పండి, యేసు శక్తి. యేసు శక్తి చేత నువ్వు నింపబడతావు, యేసు స్వభావం చేత నువ్వు నింపబడతావు. అప్పుడే ఇలాంటి పరిచర్యలు చేయగలుగుతావు. ఎడమ వైపు ఉన్న వారికి ఇవి వారి వల్ల కాదు, వారి వల్ల కాదు. వారు ఎందుకు చేస్తారు? వారిలో యేసు దేవుడు లేడు, వారికి యేసు ప్రేమ లేదు, వారు ఇలాంటి పరిచర్యలు చేయలేరు. మరి ఇక్కడ 41వ వచనం, అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి శంపింపబడిన వారులారా. ముందటి గుంపును ఏమని సంబోధించినాడు? ఆశీర్వదింపబడిన వారులారా. ఇప్పుడు ఏమంటున్నాడు? శపింపబడిన వారు. చూడండి, దేవుని సేవ చేయకుంటే ఎంత ప్రమాదం. దేవుని కొరకు ఫలించకుంటే దేవునికి తప్పకుండా ఏమొస్తుంది? కోపం. అంజూరపు చెట్టు ఫలింపకుంటే ఒక్కసారి శపిస్తే వేళ్ల మట్టుకు ఏమైంది? ఎండిపోయింది. మనం చాలా నేర్చుకోవాలి ఉపమానం నుండి. ఇక్కడ అంటున్నాడు, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోడి. అక్కడ ఏమన్నాడు? రండి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరేం చేయండి? స్వతంత్రించు. రమ్మన్నాడు, ఆశీర్వదించినాడు, మరి స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. మరి ఇక్కడ వారు దేవుని ఉగ్రతకు పాలవుతున్నారు. ఎడమ వైపు ఉన్నవాడు మేకలకు, మరి మేకలను సూచించే ఈ అవిశ్వాసులు, యేసు ప్రభువును అంగీకరించని వారు, అవిధేయులు, వారు శపింపబడిన వారని, వారు అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోవుడి అంటున్నాడు. అక్కడేమో కమ్, ఇక్కడేమో గో. మిమ్మల్ని ఏమనాలి? యేసయ్య కమ్మనల్లా గో అనాలి. కమ్. 42వ వచనం ఇప్పుడు అంటున్నాడు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనమో పెట్టలేదు, మీరు నాకు దప్పిగొంటిని, మీరు నాకు దాహమీయలేదు, పరదేశినై ఉంటేనే మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినై ఉంటేనే మీరు నాకు బట్టలు ఇయ్యలేదు, రోగినై చెరసాల్లో ఉంటేనే మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అంత రివర్స్ అన్నమాట. అప్పుడేమో నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం ఇచ్చితిరి, దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి, నేను పరదేశిని ఉండగా మీరు నన్ను ఏం చేసినారు? చేర్చుకున్నారు, నేను దిగంబరినై ఉంటే మీరు నాకు వస్త్రాలు ఇచ్చినారు, నేను రోగినై ఉంటే నన్ను చూడవచ్చుతిరి, నేను చెరసాల్లో ఉంటే మీరు నన్ను దర్శించినారు. ఇక్కడ అన్ని రివర్స్ అన్నమాట. నేను ఆకలి కొంటే మీరు నాకు భోజనం ఇవ్వలేదు,
నేను దప్పికొంటే మీరు నాకు దాహం ఇవ్వలేదు, నేను పరదేశి ఉంటేని మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరినై ఉంటేని మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై చెరసాల్లో ఉంటేని మీరు నన్ను చూడరాలి. చూడండి, మనం స్వపరీక్ష చేసుకోవాలి, మన ప్రవర్తన ఎలాగుంది. అంటే ఈ పనులన్నీ చేస్తే పరలోకం పోతామని కాదు, యేసు ప్రభువును అంగీకరించి రక్షకునిగా స్వీకరించిన వారి జీవితాల్లో ఈ గుణాలన్నీ కూడా తప్పకుండా కనబడతాయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువును అంగీకరించకుండా ఈ పనులు చేస్తే నీవు నిత్య జీవంలో మరి వెళ్తామని కాదు, నువ్వు యేసు ప్రభువును అంగీకరించినప్పుడే ఇవన్నీ కూడా ఇలాంటి పనులు ఫలించగలవు ప్రభు కొరకని మనం చూస్తున్నాం. 44 చూడండి. అందుకు వారును, ప్రభువా మేము ఎప్పుడు నీవు ఆకలి ఉంటాయో, దప్పికొని ఉంటాయి, నువ్వు పరదేశం అయి ఉంటావు, దిగంబరి అయి ఉంటాయో, రోగివై ఉంటాయో, చెరసాల్లో ఉంటాయో చూచి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయనను అడిగేదారు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు వీరు చేయలేదు. మీరెప్పుడు ఆకలిగా ఉన్నారు, మీరెప్పుడు దాహంగా ఉన్నారు, మీరెప్పుడు దిగంబరిగా ఉండినారు, మీరెప్పుడు రోగిగా ఉండినారు, మీరెప్పుడు పరదేశిగా వచ్చినారు, మీరెప్పుడు చెరసాల్లో ఉండినారు? ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ప్రభు అదే సమాధానం ఇస్తున్నాడు. మొదటి గుంపు వారికి కూడా అదే సమాధానం ఇచ్చినాడు. మిక్కిలి అల్పులైన వారికి మీరు చేసినారు కాబట్టి అది నాకు చేసినట్టే అని వారితో చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, మీరు మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికైనా మీరు ఇలాగ చేయలేదు గనుక నాకు చేయలేదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు. హల్లెలూయా. నీతిమంతులు అంటే గొర్రెలు, మేకలు మరి విడదీసినారు. గొర్రెలు నీతిమంతులకు సూచిస్తుంది, నీతిమంతులు నిత్య జీవమునకు వెళ్ళిపోతున్నారు. మేకలను సూచించే ఈ మరి వీరు అంటే అవిశ్వాసులు, ప్రభువుని ఎరగని వారు నిత్య శిక్షకు పోదురు అని ఈ ఉపమానం యొక్క భావం. చూడండి, యేసు స్వభావం మనలోకి వచ్చినప్పుడు మన జీవితం అంతా మారిపోతుంది. అందుకే పౌలు అంటాడు, ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించి సమస్తము అదనమాట. ద వాల్యూ ఆఫ్ ద వర్డ్. ఈ ఉపమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి అన్నప్పుడు గొర్రెలు మేకలు, గొర్రెలకు మేకలు చూస్తే ఒకటే మందలో ఉంటాయి, అన్ని కలిసికట్టుగా తిరుగుతాయంట. కానీ గొర్రెలకు మేకకు స్వభావంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. గుంపులో ఉంటారు, మందలో మీరు చూస్తారా గొర్రెలు ఉంటాయి చాలా మట్టుకు, దాంట్లో మేకలు కూడా ఉంటాయి. కానీ ఈ ఆహారం ఇచ్చేటప్పుడు అంట, వీటికి పోషణ ఇచ్చేటప్పుడు కాపరి వాటిని వేరు చేస్తాడట. ఎందుకంటే ఒకవేళ మేకలు ఈ గొర్రెల్లోకి వెళ్తే వాటిని తిననివ్వదట. గొర్రె చాలా సాధువైన జంతువు, మిక్కిలి సాధువు అన్నవాడు. ఈ మేకలు కొమ్ములు ఎలా ఉంటుంది, అంది పదును ఉంటుంది, ఒక్క పొడుసు పోసి దాన్ని నెట్టేసి గబగబా తినేస్తే అంటే సాధువైన స్వభావము లేదు. మనం లోకంలో చూస్తాం కదా, యేసుప్రభు బిడ్డలు ఎట్లా ఉంటారు, యేసుప్రభు లేని వారు ఎలాగ ఉంటారు. యేసుప్రభు బిడ్డలేమో అందరికి ఇస్తూ ఉంటారు, యేసుప్రభు లేని వారు అందరి దగ్గర నుండి ఏం చేస్తారు, దోచుకుంటారు. ఇంతే అన్నమాట. చూడండి, దాని కొమ్ములు, మేకది కొమ్ములు పదునుగా ఉంటుంది, గొర్రె కొమ్ములు మీరు చూస్తే రౌండ్గా తిరిగి ఇట్లా తిరిగి లోపడిపోతుంది. కొమ్ములు ఇట్లా పైకి వచ్చి పొడవడానికి కాదు, అవి అణిగి అణిగి ఆ కొమ్ములన్నీ తిరిగి ఉంటాయి. తగ్గింపు, ఎంత సాత్వికం, ఎంత మృదు స్వభావం, ఇవన్నీ మరి గొర్రెల్లో మనం చూస్తున్నాం. అంటే లోకరీతిగా మరి యేసు ప్రభువు లేని ప్రజలు ఎలా ఉంటారు, యేసు ప్రభువును కలిగిన వారు ఎలాగ ఉంటారు. గొర్రెలు ఎప్పుడు కూడా కాపరి స్వరం కొరకు వింటాయంట. జస్ట్ దే వాంట్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ ది షెపర్డ్. కాపరి స్వరం కావాలి గొర్రెలకు. మేకలకు ఏం అవసరం లేదు కాపరి స్వరం. గొర్రెలు కాపరి స్వరం లేకుంటే అవి ముందుకు పోవడానికి వీలు కాదు. ప్రభువుని అంగీకరించిన మనం కూడా ఎప్పుడు ప్రతి ప్రార్థనలో ఏం వెతుకుతాం, ఎవరి చిత్తం వెతుకుతాం. కానీ మేకలు అలా కాబట్టి సొంత చిత్తానికి వెళ్ళిపోతాం. దే డోంట్ కేర్ ఫర్ ద షెపర్డ్. అంటే ఈ స్వభావాలు మనం చూస్తున్నాం. ఈ వాక్య భాగంలో నేను గమనించింది, దేవుడు తన బిడ్డల్లో కోరుకునే గొప్ప లక్షణం ఏంటంటే కనికరం, ప్రేమ. అంటే ఇతరుల మీద నీకున్న జాలి. వాక్యంలో చూసినప్పుడు కూడా మత్తయి సువార్త 23:23, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. అంధులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను మృంగువారు మీరే. అంటే వేషధారులను గద్దిస్తున్నాడు. వాళ్ళు మరి దేవునికి ఇస్తారట, ఇచ్చేది అందరు చూడాలి. ఆ పరిసయుడు ప్రార్థన చేస్తాడు కదా, ఇదిగో నేను నా ఆస్తిలో భాగం, మరి నా రాబడిలో 10వ భాగం ఇవన్నీ ఇచ్చి నేను గణపరుస్తున్నాను అంటే ఇతరులు చూడడానికి కార్యాలు చేస్తారు. కానీ వారిలో
న్యాయము లేదు, వారిలో కనికరం లేదు అని గద్దిస్తున్నాడు. మీరు వాటిని మానొద్దు, వీటిని చేయాలి అంటే న్యాయము కనికరంతో మీరు ఉండాలి అని చూస్తున్నాం. చూడండి, ఒక ఆకలి ఉన్న ఒక వ్యక్తి మరి ఆ గుమ్మం దగ్గరకు వచ్చినప్పుడు చాలా మట్టుకు మనం ఏం చేస్తాం? పో, మళ్ళరా, మళ్ళీ వచ్చినా అదే మళ్ళా పో అంటే మళ్ళా రమ్మంటాం, మళ్ళీ వస్తే కూడా పొమ్మంటాం. అంటే చిరాకు అనమాట. ఎవరైనా బీదవాళ్ళని చూసినప్పుడు సహాయం చేయడానికి మనసు రావాలి, తప్పకుండా రావాలి. నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా మీరు లోనికి రండి. హల్లెలూయా. చూడండి, ఆశీర్వాదం, తండ్రి ఆశీర్వాదం ఎవరి మీద ఉంటది? దైవ కార్యాలు. యేసు ప్రభు మరి నచ్చిన క్రియలు చేసే వారిలో మరి వారి మీద తండ్రి ఆశీర్వాదం తప్పకుండా ఉంది. చేయలేదు కొందరు, చెయ్యని వారి మీద ఏముంది? దేవుని శాపం ఉన్నది కదా. ఏమని అంటున్నాడు? శపింపబడిన వారులారా, కర్స్డ్ పీపుల్. ఎప్పుడు స్వార్థమే, వారి గురించి ఆలోచన. ఎంత తెలివి తక్కువ అనిపిస్తుంది. అసలు దేవుని కార్యం చేస్తే దేవుడు ఆశీర్వదించే దానికి అవధులు లేవు, నో లిమిట్. గాడ్ విల్ బ్లెస్ ఇమ్మెన్స్లీ. ఎంత ఆశీర్వదిస్తాడు దేవుడు, ఎంత ఆశీర్వదిస్తాడు. కానీ చిన్న మెదడుతో ఆలోచిస్తాడు. అమ్మో, ఇది దేవునికి ఇస్తే మేము నష్టపోతాం, అమ్మో వారికి సహాయం చేస్తే మేము కోల్పోతాం. ఎప్పుడు కోల్పో. దేవుడు ఎవరికి రుణపడి ఉండడు. గాడ్ ఈజ్ నాట్ ఎ డెటార్ టు ఎనీవన్. చూడండి, మీరు దేవుని నమ్మలేదు, దేవుడు దీవిస్తాడని నమ్మకం లేదు, మరి ఇవేవి విశ్వాసం లేదు, అందుకే వీరికి అవిశ్వాసులని. ఒకసారి తోమాను గద్దిస్తాడు కదా, తోమా నువ్వు అవిశ్వాసిగా కాకుండా విశ్వాసిగా ఉండు. అవిశ్వాసం రాగానే పరిశుద్ధాత్ముడు అంటాడు, అవిశ్వాసి కాకుండా విశ్వాసిగా ఉండు. చూడండి, అవిశ్వాసులు నరక పాలైపోయినారు, నిత్య శిక్షకు గురైనారు. విశ్వాసులు దైవ కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవుని స్వభావం కలిగి, యేసయ్య స్వభావం కలిగి వారు చేసే కార్యాలన్నీ దేవుడు దీవించి మరి తుదకు ఆ అంతిమ తీర్పులో వారు నిత్య రాజ్యానికి వారసులైతున్నారు. కనికరము అనే స్వభావము మనకు ఉండాలి. అది ఈ ఉపమానంలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం. షుడ్ హ్యావ్ మర్సీ, కనికరం, జాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవా నాకు కనికరంతో నా హృదయాన్ని నీవు నింపు. యేసు ప్రభు జన సమూహమును చూసినప్పుడు, వారు ఆకలి కొన్నప్పుడు వారి మీద ఏం చేసినాడట? కనికరపడ. అయ్యో, 3 రోజులు నన్ను వెంబడించినారు, ఈ అరణ్యంలో వారికి ఆహారం కావాలి, వారికి ఆహారం సిద్ధపరచండి. వారి మీద వారు ఎక్కడ మార్గంలో సోలిపోతారేమో, అందుకే వారి మీద కనికరపడ్డాడు. కనికరం. ఇక్కడ ఈ 6 కార్యాల్లో ఎవరన్నా ఆకలి కొంటే వరకు భోజనం పెట్టడం, దప్పి కొంటే వరకు దాహం ఇవ్వడం, పరదేశులను కాపాడడం, చేర్చుకోవడం, దిగంబరులకు వస్త్రాలు ఇవ్వడం, రోగులను దర్శించడం, చెరసాల్లో ఉండే వారికి వారిని పరామర్శించడం, వారికి కావాల్సిన సహాయం అందించడం, ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి నీకు? కనికరం. దేవుడు కనికరాన్నే కోరుతున్నాడు. మీరు ఒకసారి హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టం. నువ్వు దహన బలి అర్పించే కంటే దేవుని గూర్చిన తెలివి నువ్వు పొందుకుంటే దేవునికి ఆనందం అంట. కనికరం అనేది దేవుని స్వభావం. ఆ కనికరం నీలో ఉంటుంది. వాక్యంలో ఉంది, కనికరము లేని వానికి కనికరము లేని తీర్పు వాడు పొందుతాడట. ఒకవేళ నీకు కనికరం లేకుంటే కనికరము లేని తీర్పు నువ్వు పొందుకుంటావని వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ బలిని కోరను కానీ నేను కనికరాన్నే కోరుతున్నాను. మీకా గ్రంథం చూడండి ఒకసారి, 6వ అధ్యాయము 6వ వచనం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి నేను మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతున, 1000 కొలది పొటేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగున, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారముకై నా గర్భ ఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నది. హల్లెలూయా. న్యాయంగా ప్రవర్తించాల, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇంకేంటి? కనికరము కలిగి ఉండాలి, న్యాయంగా ప్రవర్తించాలి. ఇంతే కదా నిన్ను దేవుడు అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం ఒక మాట. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరి గొర్రెలు మేకలు అనే ఉపమానాన్ని మాకు బోధించినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. విశ్వాసులు అవిశ్వాసులు ప్రభువా, యేసు ప్రభును నమ్మిన వారు నమ్మని వారు
నమ్మిన వారికి రక్షణ, నమ్మిన వారికి నీ ప్రశంస, నమ్మిన వారికి నీ ఆహ్వానము, నమ్మిన వారికి నీ దీవెన, నమ్మని వారికి నీ ఉగ్రత, నమ్మని వారికి శాపము, నమ్మని వారికి నిత్య నరకము. ఇవన్నీ కూడా మేము విశదంగా నేర్చుకున్నాం తండ్రి. నీకు స్తోత్రం. నిన్ను కలిగిన జీవితం మాకు దయచేయండి, నీ స్వభావం మాకు దయచేయండి నైనా. పేదవారిని, బీదవారిని, దిక్కులేని వారిని, అంగవైకల్యం గల వారిని, దిగంబరులను, రోగులను, పరదేశులను, దాఖలిగొన్న వారిని, దాహంగొన్న వారిని, ప్రభు చెరసాల ఉండేవారిని, వారిని మేము ప్రభు వారికి సేవలు అందించడానికి కనికరము గల హృదయము మాకు అందరికీ మీరు దయచేయమని, మేము గొర్రెల గుంపులో ఉండాలని మేము ఆశిస్తున్నాము ప్రభు. ఈ ఉపమానాల ద్వారా మా జీవితాలను మీరు తండ్రి మార్చమని అడుగుతున్నాము తండ్రి. క్రీస్తు స్వభావం మాలోకి రావాలని, వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ప్రభు విశ్వాసులుగా మార్చమని, వారిని సేవ చేసేవారిగా మీరు తీర్చిదిద్దుమని, కనికరము వారి హృదయంలో మెండుగా దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా